హలో ఎవ్రీవన్. సో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ని మైండ్ బ్లోయింగ్ లెవెల్లో ఎండ్ చేశారు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇది ఫైనల్ సీజన్ అయినా కానీ ఇది చూసాక ఆన్సర్స్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. లైక్ అసలు విల్కి ఎలా పవర్స్ వచ్చినాయి, హెన్రీ ఎందుకు ఆ కేవ్ లోపలికి వెళ్ళిపోయాడు, అండ్ ఓవరాల్ అసలు వాల్ ఏంటి, ఇలా చాలా క్రేజీ క్వశ్చన్స్ క్రియేట్ అయినాయి. సో ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ తో పాటు అసలు ఏం జరిగింది అండ్ ఏం జరగబోతుంది ఈ విషయాలన్నీ డీటెయిల్ గా లెటెస్ట్ డిస్కస్. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఇయర్ ఎండింగ్ లోపల 10K క్రాస్ చేయాలి. సో అందుకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో వి ఆల్ నో సీజన్ 4 లాస్ట్ లో వెక్నాని కంప్లీట్లీ వీక్ చేశారు. కానీ అయినా సరే నాన్సీకి డిఫరెంట్ విజన్స్ వెక్నా చూపించింది. సో ఆ విజన్స్ అవనీయకుండా ఆపాలంటే వెక్నాని వీక్ చేయడమే కాదు కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయాలి. సో దానికోసమే వీకెన్సీ సీజన్ 5 స్టార్టింగ్ లో టీం అంతా కూడా హాపర్ ని అప్సైడ్ డౌన్ లో పంపించి వెక్నాని వెతకడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఒకళ్ళు వెతికితే తను చంపడానికి 11 కూడా కంప్లీట్లీ ప్రిపేర్ అవుతుంది. సో వీళ్ళంతా ఇలా ఒకవైపు ప్రిపేర్ అవుతుంటే ఇంకోవైపు లాస్ట్ టైం హాకింగ్స్ లో కంప్లీట్ అవుట్ బ్రేక్ అవటం మూలాన ఈసారి మిలిటరీ వచ్చింది. వేరే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. సో అందుకే వాళ్ళు ఓపెన్ అయిన మొత్తాన్ని మెటల్ తో కవర్ చేశారు. అండ్ అలాగే వాళ్ళు హాకింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్లీ కంట్రోల్లోకి తీసుకున్నారు. కానీ అదొకటే కాదు, ఇక్కడ క్రేజీ పార్ట్ ఏంటంటే వాళ్ళు అప్సైడ్ డౌన్ లో కూడా ఒక మిలిటరీ బేస్ అనేది పెట్టారు. సో ఇలా ఎవరికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటే ఇంకోవైపు వెక్నా ఏకే హెన్రీ తన ప్లాన్ స్టార్ట్ చేశాడు. సో ఫస్ట్ మనం వెక్నా ప్లాన్ ఏంటనే క్వశ్చన్ గురించి మాట్లాడదాము. కానీ దీని గురించి మాట్లాడాలంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. సో అదేంటంటే యుఎస్ లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ స్ట్రేంజర్ థింగ్స్ కి సంబంధించి ఒక డ్రామా షో పెట్టారు. దాని పేరు వచ్చేసి ది ఫస్ట్ షాడో. సో దాంట్లో వీళ్ళు హెన్రీ బ్యాక్ స్టోరీని చాలా డీటెయిల్ గా కవర్ చేశారు. అండ్ నిజంగా పేరుకి డ్రామా గానీ దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ చూస్తే నాకైతే మైండ్ పోయింది. బికాస్ డ్రామా అంటే ఏదో సింపుల్ గా ఉంటుంది అనుకున్నా గానీ అక్కడ వాళ్ళు వాడిన ఎఫెక్ట్స్, చేసిన సెట్స్ ఇవన్నీ చూడడానికి మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. సో మరి షోలో కూడా తన బ్యాక్ స్టోరీ ఇదే లెవెల్లో చూపిస్తారో లేదో తెలియదు, కానీ డెఫినెట్లీ వాల్యూమ్ 2 లో కవర్ చేస్తారు. సో అందుకే యూ కెన్ సే దిస్ ఇస్ అ స్పాయిలర్. అంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడలేదు, బట్ స్టిల్ ఆ రాబోతున్న ఎపిసోడ్స్ కి ఇదంతా కొంచెం స్పాయిలర్ అవ్వచ్చు. బికాస్ మనం ఆ స్టోరీని డిస్కస్ చేస్తాం కాబట్టి. సో అందుకే ముందే చెప్తున్నా స్పాయిలర్స్ అనేవి ఉండొచ్చు. సో దాంట్లో మనకి 1940s లో జరిగిన ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ గురించి చూపిస్తారు. వీరు మిలిటరీ అండ్ సైంటిస్ట్ వాళ్ళు రష్యాగా షిప్ కనపడనీయకుండా దాన్ని మాయమయ్యేట్టు చేయాలని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. కానీ షిప్ తెలియకుండా డైమెన్షన్ ఎక్స్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ అక్కడున్న మైండ్ ఫ్లేర్ అందరినీ చంపేసిద్ది. బట్ ఎలాగోలా షిప్ కెప్టెన్ అక్కడ నుంచి తప్పించుకుని మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ డైమెన్షన్ ఎక్స్ లో మైండ్ ఫ్లేర్ కాంటాక్ట్ తిరిగి రావటం మూలాన తన బ్లడ్ మొత్తం మారిపోద్ది. సో అతను ఇంకెవరో కాదు, డాక్టర్ బ్రెనర్ వాళ్ళ ఫాదర్. సో తను చనిపోయేప్పుడు బ్రెనర్ కి డైమెన్షన్ ఎక్స్ గురించి చెప్తాడు. దాంతో బ్రెనర్ అప్పటి నుంచి డైమెన్షన్ ఎక్స్ ని వెతకాలని తన గోల్ లాగా పెట్టుకుంటాడు. సో అందుకే తను దానికి సంబంధించి చాలా ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేపిస్తా ఉంటాడు. కానీ అప్పుడు వాళ్ళలో ఒక సైంటిస్ట్ అక్కడ నుంచి ఒక టెక్నాలజీని దొంగతనం చేసి ఒక కేవ్ లో దాస్తాడు. అండ్ ఇక్కడ నుంచి హెన్రీ స్టోరీ ఈ మొత్తానికి కనెక్ట్ అయ్యిద్ది. వేరొకరు తెలియకుండా హెన్రీ ఆ కేవ్ లోపలికి వెళ్తాడు. ఆ టెక్నాలజీ స్టార్ట్ అయిపోద్ది. దాంతో హెన్రీ తెలియకుండానే డైమెన్షన్ ఎక్స్ లోకి వెళ్తాడు. అండ్ అక్కడే తను ఆల్మోస్ట్ 12 అవర్స్ దాకా ఉంటాడు. అండ్ అక్కడ నుంచి తను తిరిగి వచ్చాకే తను కంప్లీట్లీ మారిపోతాడు. అంటే తనలో ఆ పవర్స్ రావటం గానీ, తన మైండ్ ఎలా మారిపోవటం గానీ ఇదంతా అక్కడికి వెళ్ళి రావటం మూలానే. సో డైమెన్షన్ ఎక్స్ లో అక్కడ ఉండేది మైండ్ ఫ్లేయర్. సో డెఫినెట్లీ ఇక్కడ తాను మైండ్ ఫ్లేయర్ కాంటాక్ట్ అయి ఉంటాడు. అండ్ అక్కడ మైండ్ ఫ్లేయర్ తనని ఇన్ఫెక్ట్ చేయడం మూలనే తనకి పవర్స్ అనేవి వచ్చినాయి. కానీ ఓవరాల్ మైండ్ ఫ్లేయర్ కలవటం గానీ ఆర్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఇట్స్ లైక్ ఎ ట్రామా. అండ్ అదంతా తాను ఫస్ట్ టైం కేవ్ లోకి వెళ్తాం మూలనే జరిగింది. సో అందుకే మ్యాక్స్ ఆ కేవ్ లోకి వెళ్ళినా గానీ తను రాకుండా అక్కడే ఆగిపోయాడు. బికాస్ అక్కడికి వెళ్ళంగానే తనకి ఆ ట్రామా అనేది ట్రిగర్ అయింది. సో అందుకే తను మ్యాక్స్ ను వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ ఏంటంటే మీకు గుర్తుంటే సీజన్ 4 లో తను అంటాడు 11 తన మొత్తం పవర్స్ వాడితే ఫస్ట్ టైం తన డైమెన్షన్ ఎక్స్ లోకి వెళ్ళాడని. కానీ అక్కడున్న బ్రాడ్వే షోలో దీన్ని కాంట్రడిక్ట్ చేస్తా చిన్నప్పుడే తను వెళ్ళినట్టు చూపించారు. సో ఇక్కడ పాసిబిలిటీ ఏంటంటే తన బ్రెయిన్ ఆ ట్రామాని మర్చిపోయేట్టు చేసింది. అంటే పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది తనకు గుర్తులేదు. లైక్ ఎలా అయితే 11 కూడా ఆ రెయిన్బో రూమ్ లాస్ట్ లో ఏం జరిగిందో తనకు కూడా గుర్తులేదు. లాస్ట్ టైం ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశాక తనకు స్లోలీ అదంతా గుర్తొచ్చింది. సో మోస్ట్లీ ఇక్కడ తనకు కూడా గుర్తుండకపోవచ్చు, బట్ స్టిల్ ట్రామా ఉంది కాబట్టి తన కేవ్ లోకి వెళ్ళలేదు. సో చిన్నప్పుడు తను అక్కడ నుంచి తిరిగి వచ్చాక డాక్టర్ బ్రెనర్ కి తన గురించి తెలిసింది. సో అందుకే తను తీసుకొచ్చి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సో వాళ్ళ ఫాదర్ లాగానే మైండ్ ఫ్లేయర్ కాంటాక్ట్ అవటం మూలాన తన బ్లడ్ కూడా చేంజ్ అయింది. సో అందుకే తను హెన్రీ బ్లడ్ తీసుకుని ప్రెగ్నెంట్ అయిన ఏ మదర్స్ మీద అయితే తను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో వాళ్ళందరికీ బ్లడ్ అనేది ఎక్కిచ్చాడు. సో ఇలా 11 కి పవర్స్ రావడానికి హెన్రీ బ్లడ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. కానీ తను డైరెక్ట్ గా మైండ్ ఫ్లేయర్ ఆర్ వెక్నా కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి హైవ్ మైండ్ కనెక్ట్ అవ్వలేదు. కానీ కమింగ్ బ్యాక్ టు వెక్నా, అసలు వెక్నా ప్లాన్ అంటే క్వశ్చన్ విషయానికి వస్తే వాళ్ళ సీజన్ 5 స్టార్టింగ్ లో మళ్ళీ పాస్ట్ కు వెళ్ళి
వెళ్ళి ఆ ప్లాట్ మొత్తాన్ని సెటప్ చేశారు. వీరు డెమిగార్గన్ అప్సెట్ డౌన్ లో ఉన్న వెక్నా దగ్గరికి విల్లిని తీసుకువెళ్తది. అండ్ అప్పుడు వెక్నా తన లోపలికి అదంతా పంపించి అక్కడ యూ కెన్ సే వెక్నా విల్ పవర్ తీసుకుంటున్నాడని. సో అక్కడ సీజన్ 1 లోనే చాలా మందిని చంపేశారు. మరి వాళ్ళందరినీ ఎందుకు విల్లాగా తీసుకువెళ్లి వాళ్ళ పవర్స్ తీసుకోలేదంటే దాని ఆన్సర్ వెక్నా మనకి సీజన్ 5 లో చెప్పాడు. దట్ ఫస్ట్ తాను పిల్లల్ని టార్గెట్ చేస్తాడని. బికాస్ పిల్లల్ని మ్యానిపులేట్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ దాంట్లో కూడా ఎవరైతే బాగా వీక్ గా ఉంటారో వాళ్ళే తనకు కావాలని చెప్పాడు. సో ఆ మొత్తంలో విల్ ఇస్ ద వీకెస్ట్ వన్. సో అందుకే వెక్నా ఫస్ట్ నుంచే విల్లుని పట్టుకున్నాడు. సో ఇక్కడ వెక్నా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ తనకు చాలా ఎనర్జీ కావాలి. సో అందుకే ఈసారి తాను 12 పిల్లల్ని కలెక్ట్ చేయాలనుకున్నాడు. అండ్ అది కూడా చాలా వీక్ గా విల్లాగా మ్యానిపులేట్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. సో వీళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నుంచి తాను ఎనర్జీ తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఎప్పుడైతే విల్ డెమోగార్గన్ నుంచి ఆ వ్యూ చూశాడో తనకు పిల్లలందరూ అలా క్యాప్సూల్స్ లో ఉన్నట్టు కనపడ్డారు. అండ్ దాన్నే విల్ ఆ తర్వాత గీశాడు. వీరు అక్కడ క్లియర్ గా చూస్తే 12 స్పేసెస్ చూడొచ్చు. సో ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి పవర్స్ తీసుకుని ఈ అప్సెట్ డౌన్ అండ్ అలాగే రియల్ వరల్డ్ కలపటమే తన ప్లాన్ అనుకుంటా. బికాస్ 4th ఎపిసోడ్ లాస్ట్ లో కూడా తను ఆల్మోస్ట్ అదే ట్రై చేస్తాడు. కానీ ఈసారి చాలా వీక్ గా ఉన్నాడు కాబట్టి ఇంతమందిని కలెక్ట్ చేశాడు. మరి ఎందుకు ఓన్లీ 12 అంటే మేబీ దానికి కరెక్ట్ గా యాక్యురేట్ గా రీజన్ లేదు కానీ మల్టిపుల్ రియల్ వరల్డ్ రెఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే వెక్నా ఇదే ప్లాన్ అనిపిస్తుంది. దెన్ కమింగ్ టు మైక్ ఎలా తనకు పవర్స్ అనేవి వచ్చినాయి. అండ్ ఐ థింక్ దానికి ఆన్సర్ అందరికీ అర్థమై ఉండిద్ది. వెక్నా తనకు కాంటాక్ట్ అవటం మూలానే తనకు ఆ పవర్స్ అనేవి వచ్చినాయి. కానీ అక్కడ ఉన్న చిన్న క్యాచ్ మనకి ఈ సీజన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ తన డెమిగార్గన్ వెక్నాకి దగ్గరగా ఉంటేనే తన పవర్స్ అనేవి బాగా పనిచేస్తాయి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు డైరెక్ట్ గా పవర్స్ అనేవి రాలేదు. అంటే వెక్నాకేమో మైండ్ ఫ్లేయర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా పవర్స్ వచ్చినాయి. ఇంకోవైపు 11 కేమో తన బ్లడ్ నుంచి. కానీ ఇక్కడ మైక్ అలా డైరెక్ట్ గా రాలేదు కాబట్టి ఇక్కడ జస్ట్ తన ఒక యాంటీనా లాగా పనిచేస్తాడని మనకి ఈ సీజన్ లో చెప్పారు. అండ్ యాక్చువల్లీ పవర్స్ అనేవి తన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు తను దాన్ని బయటికి తీసుకురాలేదు. సో అది బయటికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిన్ హెల్ప్ చేసింది. తను క్లియర్ గా చెప్పింది నువ్వు ఎక్కడో వెతుక్కోవటం కాదు నీలోనే ఆన్సర్ ఉంటుందని. సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మోటివేట్ చేసింది. కానీ రెండోది ట్రిగర్ అయిన పాయింట్ వచ్చేసి వెక్నా తన అంటమే దట్ యు ఆర్ ది వీకెస్ట్ వన్ అని. సో అలా వెక్నా అంటంతో పాటు తన ఫేవరెట్ మైక్ మీద అటాక్ జరగడంతో తనలో ఉన్న పవర్స్ ట్రిగర్ అయినాయి. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వెక్నా కావాలంటే తన్ని అప్పుడే చంపేయొచ్చు. మరి ఎందుకు విల్లుని చంపకుండా అలా వెళ్ళిపోయాడు అనేది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్. సో మేబీ ఇక్కడ మోస్ట్లీ వెక్నాక్ విల్ కావాలి. అండ్ యాక్చువల్లీ ప్రీవియస్ సీజన్స్ అన్నిటిలో కూడా విల్లుని బయట ఏం జరుగుతుందో చూడడానికి వెక్నా యూజ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ వదిలేయడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసి విల్ వెక్నా చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి తన దగ్గర ఎక్కువ పవర్స్ ఉండుంటాయి. కానీ ఆ పవర్స్ ని విల్ ఎప్పుడూ ట్రిగర్ చేయలేదు. సో ఆ పవర్స్ మేబీ వెక్నాక్ కావాలి. అంటే లైక్ మేబీ పవర్స్ వచ్చాక తాను విల్లుని కంప్లీట్ గా కంట్రోల్ చేయాలనుకుంటున్నాడేమో. సో అందుకే తను కావాలని ఆ మాటలన్నీ చెప్పి విల్లుని ట్రిగర్ చేశాడు. సో దట్ తనకు తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుందని. లైక్ ఇప్పుడు పవర్స్ వచ్చేసినాయి కాబట్టి తన వైపుకు విల్లుని తిప్పుకోవడానికి ట్రై చేస్తాడేమో. కానీ నిజంగా ఏ మాట కామాట ఈ సీజన్ లో మాత్రం విల్ క్యారెక్టర్ చాలా బాగా రాశారు. లైక్ ఎన్నాళ్ళు వాళ్ళ మదర్ చాలా జాగ్రత్తగా చూసుకుంది. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు. ఐఎమ్ ఇండిపెండెంట్ అని తను చెప్పడం గానీ ఆ తర్వాత రాబిన్ ది తన కన్వర్జేషన్ అండ్ మెయిన్లీ క్లైమాక్స్. సో అదంతా నిజంగా వెరీ వెల్ రిటర్న్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ వాల్ ఏంటి? సో అది సెంటర్ లో సర్కిల్ షేప్ లో ఉందని మనకు చెప్పారు. సో మేబీ నాకు తెలిసి ఇక్కడ వెక్నా ఇంకెవరు అటాక్ చేయకుండా ఉండడానికి ఆ సర్కిల్ లోపలే ఈ పిల్లలందరినీ పెట్టుంటాడు. అంటే ఎక్స్పెరిమెంట్ అంతా చేయడానికి ఒక ప్రాపర్ బేస్ చేసి ఉంటాడు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి హాలీ రియల్ బాడీ కూడా ఆ వాల్ లోపలే ఉంది. కానీ తన కాన్షియస్ అనేది వెక్నా ఆర్ యూ కెన్ సే హెన్రీ మైండ్ లోపల ఉంది. అంటే తను వెక్నాతో కనెక్ట్ అవటం మూలాన ఇప్పుడు హెన్రీ మెమరీస్ లో తన కూడా ఒక పార్ట్ అయిపోయింది. అండ్ అక్కడే మనకు సర్ప్రైజింగ్లీ మ్యాక్స్ కూడా చూడడానికి దొరికింది. వేరే అక్కడ ఏం జరిగిందో మొత్తం తను చెప్పింది. సో ఇంకా నాకు తెలిసి వాల్యూమ్ 2 లో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి హెన్రీ మెమరీస్ అన్నిటిని దాటుకుంటా బయటకు వస్తారు అనుకుంటా. అంటే అదే ప్రాసెస్ లో మనకి హెన్రీ బ్యాక్ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇంకో క్రేజీ విషయం ఏంటంటే తర్వాత రాబోతున్న వాల్యూమ్ 2 లో ఎపిసోడ్ 6 టైటిల్ అదే ఎస్కేప్ ఫ్రమ్ కామజోట్. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయ్యేది ఆ ఎపిసోడ్ లోనే. అండ్ నాకు తెలిసి ఇక్కడ హాలీ చాలా మేజర్ రోల్ ప్లే చేసిద్ది. అంటే వాల్యూమ్ 1 లో మనకి డైరెక్ట్ రెఫరెన్స్ అనేది ఇచ్చారు. వేరే మైక్ హాలీని D&D క్యారెక్టర్ ని క్లారాతో కంపేర్ చేస్తాడు. సో D&D లో క్లారా మల్టిపుల్ డైమెన్షన్స్ క్రాస్ చేయడానికి పోర్టల్స్ అవి ఓపెన్ చేయగలదు. అండ్ తన బేస్ చేసుకునే మైక్ హాలీని హాలీ ది హీరోయిక్ అని చెప్పి పిలిచాడు. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా రెఫరెన్స్ అనేది ఇచ్చారు. కానీ అక్కడ నుంచి బయటకు వచ్చాక మ్యాక్స్ పరిస్థితి ఏంటో తెలియదు. బికాస్ ప్రీవియస్ గా వెక్నా తన బాడీ పార్ట్స్ అన్ని ఇరక్కొట్టేశాడు. అంతేకాదు తన కళ్ళు కూడా పీకేశాడు. సో మరి బయటకు వచ్చినా కానీ తను ఏం చేస్తారో చూడాలి. అండ్ ఎలాగో D&D గురించి మాట్లాడాం కాబట్టి దానికి సంబంధించిన రెఫరెన్స్ అవన్నీ చూద్దాము. సో మనకు ఫస్ట్ సీజన్ నుంచి చాలా సార్లు హింట్ ఇచ్చారు. సో మరి ఈ సీజన్ లో మేజర్ రెఫరెన్స్ వచ్చేసి ఆల్రెడీ హాలీ గురించి చెప్పాను. రెండోది వచ్చేసి విల్లిది. అంటే ఫస్ట్ నుంచి విల్ ని సాసరస్ అని చెప్పి పిలిచారు. సో సాసరస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిక్ యూస్ చేసి కాదు తన లోపల నుంచే వస్తాయి. అంటే ఇన్నట్టు తన బ్లడ్ లైన్ మూలాన
తన దగ్గర పవర్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ ఫస్ట్ నుంచే విల్ తో అసోసియేట్ చేశారు. అండ్ ఇప్పుడు మనం దానికి క్లియర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇదంతా కాకుండా ఇంకో మేజర్ ఫ్యాన్ రూమర్ ఏమి నడుస్తుందంటే, మీకు గుర్తుంటే ఒకసారి వీళ్ళు గేమ్ ఆడినప్పుడు గెలవాలంటే వీళ్ళకి 20 అనే నెంబర్ కావాలి. సో ఆ మొత్తాన్ని వెక్నాతో కలిపారు. అంటే వెక్నా ఓడించాలంటే 20 నెంబర్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ 11 నెంబర్ వచ్చేసి 11. అండ్ అలాగే మనకు లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చారు ఖాళీ కూడా ఉందని. తన నెంబర్ వచ్చేసి 8. సో మొత్తం కలిపి 19. అండ్ వెక్నా చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ విల్ కాబట్టి తన నెంబర్ వచ్చేసి 1. సో వీళ్ళు ముగ్గురు కలిపితే టోటల్ ఇస్ 20. సో ఇంకొప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వెక్నా ఓడిస్తారని చెప్పి ఫ్యాన్ రూమర్స్ అనేవి ఉన్నాయి. సో ఇదంతా ఇండానికి బాగుంది కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యిద్దో తెలియదు. అండ్ రియల్లీ లాస్ట్ లో ఖాళీ ట్విస్ట్ ఏదైతే ఇచ్చారో అది చాలా బాగుంది. అంటే 11 ఆ ల్యాబ్ లోపల ఏదో ఉందనగానే నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అవి స్కెప్టికల్, లైక్ ఆ ప్లాట్ వదిలేశారు కదా మళ్ళీ దాన్ని ఎందుకు తెస్తారులే అని. కానీ ఇక్కడ డఫర్ బ్రదర్స్ కావాలని స్పెసిఫిక్ గా దాన్ని తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూస్ లో తనకు సంబంధించిన ఎపిసోడ్ కూడా మళ్ళీ ఒకసారి చూడమని చెప్పారు. సో ఎలాగో అక్కడ తను చాలా క్రైమ్స్ అవి చేస్తుంటది కాబట్టి తన గురించి మిలిటరీ వాళ్ళకి ఈజీగానే తెలిసిపోయి ఉంటది. ఆ తర్వాత తను తీసుకొచ్చి మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. సో తన కంట్రోల్ చేయడానికి వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ లోనే వీళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ దాని గురించి తెలిసి ఉంటది. సో దాన్ని యూజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు 11 కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. మేబీ నాకు తెలిసి అవన్నీ అనే ధైర్యంతోనే వాళ్ళు అప్సెట్ డౌన్ లో అక్కడ బేస్ అనేది క్రియేట్ చేశారు. అంటే ఏదైనా అటాక్ జరిగినా గానీ ఆ ఫ్రీక్వెన్సీ వాడి వాళ్ళు ఈజీగా గెలుస్తారు అనుకుంటా. సో ఇక్కడ వాళ్ళు బేస్ లో కాలిన్ 11 కి ఎగ్నిస్ట్ గా ఫైట్ చేయడానికి అక్కడ దాసుంచారు. సో నాకు తెలుసు ఆల్మోస్ట్ అన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాను అనుకుంటా. ఇప్పుడు అసలు వాల్యూమ్ 2 లో ఏం జరగచ్చో చూద్దాము. వేరే అసలు అన్నిటికన్నా మెయిన్ వీళ్ళు పెట్టిన టైటిల్స్ చాలా విషయాలు చెప్తాయి. లైక్ ఎపిసోడ్ 5 పేరు వచ్చేసి షాక్ జాక్. సో ఇక్కడ ఫస్ట్ ట్రైలర్ చూసుంటే అక్కడ ఒక చిన్న గ్లిమ్స్ అనేది ఉంది. వేరొక పెద్ద బ్లూ కలర్ వేవ్ కంప్లీట్ గా ఇటు నుంచి అటు వెళ్లి ఆ వాల్ కు తగులుతుంది. సో ఆ వాల్ డిస్టర్బ్ చేయడానికి లోపలికి వెళ్ళిన డస్టిన్ వీళ్ళందరూ కలిసి ఏదైనా చేసుంటారు. దాంతో ఎనర్జీ అనేది పాస్ అయ్యి ఆ వాల్ అనేది బ్రేక్ అవ్వచ్చు. దెన్ ఎపిసోడ్ 6 గురించి ఆల్రెడీ మీతో చెప్పాను, ఎస్కేప్ ఫ్రమ్ కామజోట్స్ అని. దెన్ కమింగ్ టు ఎపిసోడ్ 7 ద టైటిల్ వచ్చేసి ది బ్రిడ్జెస్. సో మనకు తెలిసిన అప్సైడ్ డౌన్ అండ్ అలాగే డైమెన్షన్ ఎక్స్ రెండు కంప్లీట్లీ టూ డిఫరెంట్ వరల్డ్స్. అండ్ వాటి రెండిట్ల మధ్యలో స్పేస్ వచ్చేసి హెల్త్ స్కేప్. అంటే డైమెన్షన్ ఎక్స్ నుంచి వెక్నాకి తన పవర్స్ అనేవి వచ్చినాయి. కానీ ఎపిసోడ్ డౌన్ ఎప్పుడైతే 11 ఆ డెమిగార్గన్ కాంటాక్ట్ అయ్యిందో అప్పుడు ఇది క్రియేట్ అయింది. అంటే అదే ఎగ్జాక్ట్ డేట్ టైం మొత్తం ఫ్రీజ్ అయ్యి అప్సైడ్ డౌన్ క్రియేట్ అయింది. సో మోస్ట్లీ దీంట్లో ఈ అన్ని డైమెన్షన్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలాగే మేబీ అప్సైడ్ డౌన్ డైరెక్ట్ గా రియల్ వరల్డ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ అంటారా అది వాల్యూమ్ 2 తర్వాత చూడొచ్చు. సో ఇక్కడ ఇంకో పెద్ద ఫ్యాన్ థియరీ ఏంటంటే డెఫినెట్లీ నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్స్ లో టైం ట్రావెల్ ఆర్ వోమ్ హోల్ ట్రావెల్ ఇలాంటిది ఏదైనా చూపించచ్చు. బికాస్ మనకు ఆల్రెడీ ప్రొఫెసర్ ఫస్ట్ సీజన్ లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అలాగే ఈ సీజన్ లో కూడా బ్రీఫ్ గా మనకి దీని గురించి చెప్పారు. సో డెఫినెట్లీ ట్రోప్ అనేది వీళ్ళు యూజ్ చేయొచ్చు. ఇంక ఇదంతా కాకుండా అసలు ఎవరు చనిపోవచ్చు అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డఫర్ బ్రదర్స్ ఒకటి చెప్పారు, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు, మేము అలాంటి సాడ్ ఎండింగ్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ఫస్టే చెప్పేశారు. కానీ స్టిల్ వాళ్ళు అలా చెప్పినా గానీ ప్లాట్ కు తగ్గట్టు కొంతమంది ఆ రేస్ లో ముందున్నారు. లైక్ ఫస్ట్ వచ్చేసి హాపర్. అంటే ఆల్రెడీ హాపర్ చాలా సార్లు సాక్రిఫైస్ ఇవ్వడానికి ముందు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా వాల్యూమ్ 1 లో కూడా తాను ఇదే ప్లాన్ తో ఉన్నాడు. సో ఇంపాక్ట్ కోసం డెఫినెట్లీ క్లైమాక్స్ లో యూజ్ చేయొచ్చు. ఇంకా తిన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంటే అది డెఫినెట్లీ స్టీవ్ ఆర్ జొనాథన్. మరి లిటరలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైనల్ సీజన్ లో స్టీవ్ చచ్చిపోతే అసలు ఊరుకోమని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేశారు. మరి అయినా సరే ఒక ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ రిస్క్ తీసుకుంటారో లేదో చూడాలి. కానీ ఇక్కడ స్టీవ్ చాలా గట్టి పోటీ జొనాథన్ కూడా ఇస్తున్నాడు. అంటే అది మనకు క్లియర్ గా వాల్యూమ్ 1 స్టార్టింగ్ లోనే చూపించారు. మరి వాళ్ళిద్దరూ ఆ టవర్ మంచి పోటీగా ఎక్కారు. అండ్ అలాగే మనకు చూపించారు జొనాథన్ నాన్సీని ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నాడని. సో అందరూ స్టీవెన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఫర్ ది షాకింగ్ పార్ట్ ఇక్కడ జొనాథన్ కూడా చంపేయొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరిలో ఎవరనేది కూడా మళ్ళీ వాళ్ళ టవర్ రేస్ కాల్ బ్యాక్ యూజ్ చేసి డిసైడ్ చేస్తారేమో. సో మరి ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. నాట్ ఓన్లీ దట్ నాకు తెలుసు ఓవరాల్ ఆల్రెడీ అన్ని విషయాలు కవర్ చేశాను. స్టిల్ ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.